Congratulations, Olga Vidya, for 18 million subscribers. Please do like and subscribe Olga Videos. ఇఫ్ నాట్ యాక్టర్ కాకపోయి ఉండుంటే ఏ ప్రొఫెషన్లోకి వెళ్ళుండేవారు, ఏం చేసేవారు అని అదర్ ఐడియాస్? అంటే నో క్లూ. అసలు ఆలోచించలేదా అక్కడ దాకా? జీరో విజువలైజేషన్. ఇప్పుడు కాదు, మీరు 10 ఏళ్ళ తర్వాత వచ్చి అడిగినా నాకు ఏం తెలియదు. అయ్యో, వన్స్ ఇందులో దూకిన తర్వాత నేను సేఫ్టీ నెట్స్ పెట్టుకుని నేను దూకలేదండి. దూకిన తర్వాత దూకాం, ఇంక ఇదే ఇది తప్ప వేరే లేదన్నట్టే పని చేస్తున్నాను. మీరు ఎప్పుడు లేపి నిద్ర లేపడికి నాకేం మీ క్వశ్చన్కి ఆన్సర్ ఉండదు, బ్లాంక్ అండి అంటాను అంతే. కాదు, బ్రోకి మంచి పేరు వచ్చిందా, లేదంటే బ్రో నుంచి రికగ్నైజేషన్ అన్నది పెరిగిందా? ఐ ఫీల్ లైక్ కెరీర్ స్టార్టెడ్ విత్ బ్రో. ఓకే, నేను హీరోగా చేస్తున్న చాలా ఉన్నాయి, కానీ అంతకుముందు వెబ్ సిరీస్లు కుడియడం అయితే ఇటువంటివి కూడా ఉన్నాయి. అవి ఇచ్చినాయి, కానీ రెండర్ వాల్యూ స్టార్టెడ్ విత్ బ్రో. బికాజ్ పవన్ కళ్యాణ్ గారు లాంటి వాళ్ళతో చేయడం, సాయి పక్కన ఉండడం, అండ్ దెన్ బ్రో హిట్ 3 రోజెస్. దిస్ ఈస్ గివింగ్ నాకు రెండర్ వాల్యూ, ఆడియన్స్ గుర్తుపట్టడం, ఇదంతా ఇస్తుంది, ఆ క్రెడిబిలిటీ ఇస్తుంది. ఇప్పుడు మొన్న జమానా రిలీజ్ అయింది, నెక్స్ట్ చైనా పీస్ అని ఇంకో సినిమా రిలీజ్ అవుతుంది. సో చైనా పీస్ లో మీ గెటప్ కూడా చాలా డిఫరెంట్ గా ఉంది. మరి మేము ట్రైలర్ లో చూసినప్పుడు ఆ తలపాగా అవి చాలా 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 బాగా వచ్చింది. నేను చాలా కాన్ఫిడెంట్గా ఉన్నా, ఆ సినిమా వస్తే దట్ నన్ను ఇంకొక నెక్స్ట్ లెవెల్కి పుష్ చేస్తుంది. ఒక నేను షోల్డర్ చేయగల కెపాసిటీ వస్తుంది ఒక సినిమాని అన్న ఫీలింగ్ ఉంది. లైక్ నేను దాన్ని ఎలా చూస్తున్నానంటే, మేబీ పెద్ద విషయం రైటర్ రంగనే తెలియదు, కానీ నాని గారికి అష్టాచమ్మ అండ్ దెం పిల్ల జమీందారు అప్పుడు ఒక ఎనర్జీ ఉంది కదా క్యారెక్టర్స్లో, ఆ ఎనర్జీ ఇందులో రిఫ్లెక్ట్ అయిందని నా ఫీలింగ్. ఇది ప్రాపర్గా ఆడియన్స్కి రీచ్ అయితే నన్ను కొద్దిగా అప్లిఫ్ట్ చేస్తుందని గట్టి నమ్మకం ఉంది. అయితే బ్రో విషయానికి వచ్చినప్పుడు నాకు తెలిసి చాలామంది అప్రోచ్ అయ్యారు బ్రో రిలీజ్ అయ్యాక మిమ్మల్ని, స్పెషల్గా ఒకరిని రికగ్నైజ్ చేస్తూ మిమ్మల్ని మాట్లాడడము, ఇవన్నీ జరిగినాయి. పవన్ కళ్యాణ్ గారితో మీరు స్క్రీన్ ప్రెజెన్స్ ఉంటుంది, షేరింగ్ కానీ ఇవన్నీ కూడా మనది. వాట్ యు లెర్న్ ఫ్రమ్ హిమ్ అంటే ఏం చెప్తారని? ఎందుకంటే అప్కమింగ్ యాక్టర్స్కి చాలా స్కోప్ ఉంటుంది, పెద్ద పెద్ద ఆర్టిస్టులు ఉన్నప్పుడు చూసి నేర్చుకోవడానికి చాలా స్కోప్ ఉంటుంది. సో అప్పుడు మీరేం నేర్చుకున్నారు? వాట్ పాయింట్స్? సాయి గారిని సాయి అన్న అంటున్నారు ఇప్పుడు విన్నాను. సో వాట్ యు లెర్న్ ఫ్రమ్ దెమ్? సాయి అన్న దగ్గర నుంచి గ్రౌండెడ్గా ఉండడం చూశాను. అంటే బీయింగ్ గ్రౌండెడ్ ఈజ్ లైక్ ఒక మంచి ట్రైట్, అది తీసుకుంటే బాగుంటుంది. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఈజ్ లైక్ ఓరా, చిన్న ఓరా ఉంటుంది, అది ఎక్కడి నుంచి వచ్చింది ఏంటి అంటే బేసిక్గా ఇక్కడ మోర్ దెన్ లెర్నింగ్ మెస్మరైజ్ అయ్యే ప్రాసెస్లోనే ఉన్నా ఆ షూట్ చేసిన రోజులు. అలా చూస్తూ కూర్చుని పేరే ఏంటి, ఇలాగ ఈ స్పేస్ క్రియేట్ అయింది, ఇంత దగ్గరగా కూర్చునే స్పేస్ క్రియేట్ అయింది. 15 minutes ఆయన నేనే ఉన్నాను. ఆయన 2-3 క్వశ్చన్స్ అడిగారు, ఏ ఊరు, పేరేంటి, ఎప్పటి నుంచి చేస్తున్నారు కానీ. అండ్ దెన్ ఈ చాలా చోట్ల చెప్పా, రెస్పెక్ట్ ఎలా తెలపాలి తెలియక ఇలా కూర్చున్నాను, కాస్త నెమ్మదిగా ఇలా బంతిలో మారిపోయి ఇలా రౌండ్గా అయిపోయి, అంటే మనకు తెలియకుండానే చేసేస్తాం. ఏం తెలియదు అంటే వాట్ కాన్వర్సేషన్ ఐస్ బ్రేకింగ్ తెలీదు, అంటే ఎలా ఐస్ బ్రేక్ చేయాలి, కాన్వర్సేషన్ ఏం మాట్లాడాలో తెలీదు. లైక్ వాళ్ళు కంఫర్ట్ జోన్లో పెడదామని కూర్చుంటాం. బట్ ఫార్చునేట్ దట్ 15 minutes అలా కూర్చోవడం అనేది చాలా 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 మంది డ్రీమ్ కదా. ఒక పవన్ కళ్యాణ్ గారు 15 minutes అంటున్నారు, కలిసి సెకండ్ ఇస్తే చాలు అనుకునే వాళ్ళు బోల్డ్ మంది ఉంటారు. సో అలా చూసుకుంటే మీరు చాలా మెట్లు ఎక్కేశారనమాట. సో దట్ ఈస్ క్రేజీ థింగ్. అండ్ మీ ప్రొఫైల్ చూసినప్పుడు ఇన్స్టాలో ఓ పక్కన రాజమౌళి గారు, ఇంకో పక్కన కీరవాణి గారితో ఫోటో దిగారు. అవును, అది ఎప్పుడు ఎక్కడ జరిగింది? అదే హిట్ 3 అప్పుడు చెప్పాను మీకు, సక్సెస్ మీట్లో చెప్పాను, ప్రీ రిలీజ్లో చెప్పాను. బేసిక్ ఇట్ హ్యాపెండ్ లైక్ యూనివర్సల్ అలైన్మెంట్ అన్నట్టు అనిపించింది. మేనిఫెస్టింగ్ అని ఒక హ్యాష్ట్యాగ్ కూడా చూసాను నేను. మేనిఫెస్టింగ్ ఆ రోజు వస్తుంది మేనిఫెస్టింగ్. అది సింహ గారి పెళ్ళికి వెళ్ళాను. పెళ్ళికి ర్యాండమ్ మా అన్నయ్య వస్తే మా అన్నయ్యతో పాటు వెళ్ళానమాట. ర్యాండమ్గా స్టేజ్ ఎక్కినప్పుడు గ్రూప్ ఫోటోకి దిగుతాం కదా, దిగే టైంకి రాజమౌళి గారు అలా జరిగి అలా పట్టుకుని మధ్యలోకి ఇక్కడ నుంచి అన్నారు. అది గ్రూప్ ఫోటో కట్ చేసి మీకు కావాల్సిన పోర్షన్ విజువలైజేషన్. నాకు ఎప్పుడన్నా కొద్దిగా విజువలైజేషన్ కాదు, ఓకే ఇది విజువలైజ్ చేసుకుందాం. సో ఇట్ గివ్స్ మీ దట్ మంచి మేనిఫెస్టింగ్ ఎనర్జీ ఇస్తుంది అనమాట. అదే నాకు చూసినప్పుడల్లా కింద మేనిఫెస్టింగ్ ట్యాగ్ చూసినప్పుడు రాజమౌళి గారి డైరెక్షన్లో ఇట్ హ్యాపెనింగ్ అండ్ లైఫ్లో కొన్ని తెలియకుండా కొన్ని డాట్ పాయింట్స్ ఉంటాయి, వాటిని అవి మనకు తెలియని వచ్చిన కాన్ఫిడెన్స్ ఇస్తాయి. ఆ రకంగా చూస్తున్నా ఆ ఫోటోని. అంతేనా? Namaste, నేను మీ నవదీప్ని. And I want to congratulate Volga Videos for 18 million subscribers.